కాలేజ్ ఆవరణలోని ఒక చెట్టు దగ్గర బుద్ధిగా చదువుకుంటున్న చెల్లి రాధా పిచ్చుక దగ్గరికి అన్నయ్య వాసుకాకి వచ్చాడు. ఏరా అన్నయ్య, నీ స్టడీ అయిపోయిందా? లేదు చెల్లి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంట్రా అంత ముఖ్యమైన విషయం? చెల్లి, ఈ చలికాలం అయిపోయేదాకా నేను నా ఫ్రెండ్ రూమ్లో ఉందామనుకుంటున్నానురా. రాధ పిచ్చుక ఆ మాట విని మౌనంగా ఉండిపోయింది. ఎరా చెల్లి, ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి? ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నయ్య. మనం పేదవాళ్లం, పాత ఇంట్లో ఉంటున్నాం. మన అమ్మా నాన్న కూలి పనులకు వెళ్తారు. ఆ డబ్బులతోనే మనకి 3 పూట్ల అన్నం పెడుతూ వాళ్ళు 2 పూట్లే తింటూ మనల్ని చదివిస్తున్నారు కదా. అది కాదు చెల్లి. అన్నయ్య, ఇది చలికాలం. మన ఊరికి చలి కొత్త కాదు. కానీ ఈ ఏడాది చలి తీవ్రత పెరిగింది. ప్రాణాలు తీసేంత కఠినంగా ఉందన్నయ్య. అది మనం తట్టుకోలేక నాన్నని హీటర్ కొనమని వారం రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం. నాన్నే తీసుకురావడం లేదు. అందుకే కదా చెల్లి, నేను నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్న తర్వాత నాతో మాట్లాడడానికి ఏముందని వచ్చావన్నయ్య? నేనింటికి వెళ్తున్నాను. నీ నిర్ణయం ఏవైనా కానివ్వు, నువ్వు అమ్మా నాన్నకి చెప్పే అన్నయ్య అని రాధ పిచ్చుక బుక్కు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా నాన్నకి నువ్వు చెప్తావనే చెల్లి నీకు ఈ విషయం చెప్పింది అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి స్వీటీ చిలుక వచ్చింది. హాయ్ వాసు. హాయ్ స్వీటీ. ఐస్ క్రీమ్ తిందామా? ష్యూర్ స్వీటీ అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గర దంపతులైన రాముకాకి సీతా పిచ్చుక విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఏవయ్యా? నువ్వు నన్ను ఏమడగాలనుకుంటున్నావో నాకు తెలుసు సీత. కొడుకు చెప్పిన రూమ్ హీటర్ గురించే కదా? అవునయ్యా, చలికి తట్టుకోలేకపోతున్నామని కొడుకు కూతురు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కోరినట్టుగా ఒక రూమ్ హీటర్ తీసుకోండి. పిల్లల సంతోషం కంటే మనకేది ముఖ్యం కాదు కదా. నువ్వు చెప్పేది నిజమే సీత, కానీ మనస్తోమత కూడా చూసుకోవాలి కదా. నువ్వు నేను ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా పనులు చేస్తున్నాం కాబట్టి పిల్లలను చదివించుకుంటున్నాం. ఉన్నంతలో తింటూ ఎవరి ఇంటికి వెళ్లకుండా హాయిగా బ్రతుకుతున్నాం. అది కాదయ్యా. మనకు తగ్గట్టుగా ఏదో ఒకటి ఆలోచిస్తానులే సీత. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. అమ్మాయి కాలేజీ నుంచి వచ్చే వేళయింది. సరేనండి, మిగతా ఆ పొలం పనిని పూర్తి చేసుకుని త్వరగా ఇంటికొచ్చేయండి. పూర్తిగా చీకటి పడే వరకు ఉండకండి. రాత్రి గడుస్తున్న కొద్దీ చలి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. అలాగే సీత, పనిని తొందరగా పూర్తి చేసుకుని వస్తాను అని భర్త కాకి చెప్పగానే భార్య పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిల్లలు చలికి తట్టుకోలేకపోతున్నారు. హీటర్ కొనాలంటే అని చుట్టుపక్కల చూశాడు. తనకి కొంచెం దూరంలో వెదురు బొంగులు కనిపించాయి. అప్పుడే అతనికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన ముఖంలో సంతోషం విరిసింది. ఈ వెదురు బొంగుల్ని చూస్తుంటే చిన్నప్పుడు మా నాన్న వెదురు బొంగుల్లో గాలి బందీ అవుతుంది, వాటిని బుద్ధిగా వాడితే వేడి కూడా నిలుస్తుందని చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇక పిల్లలు అడిగిన రూమ్ హీటర్ తయారవుతుంది. చలికి భయపడకుండా వెచ్చగా పడుకుంటారు అని సంతోషంగా వెదురు బొంగుల దగ్గరికి వెళ్ళాడు. అన్నా చెల్లెళ్ళైన వాసుకాకి రాధా పిచ్చుక బుద్ధిగా చదువుకుంటుంటే తల్లి సీత పిచ్చుక వచ్చింది. వాసు, రాధా, వేడివేడిగా ఉప్మా చేశాను, తిందు రండి. నాన్న రూమ్ హీటర్ కొనుక్కొచ్చిన తర్వాతే నేను ఉప్మా తింటాను, అన్నము తింటాను, లేదంటే ఇలాగే ఏమి తినకుండా ఉంటాను. వాసు, మారం చేయడానికి నువ్వింక చిన్నపిల్లాడివి కావు. డిగ్రీ చదువుతున్నావు. అయినా నాన్నని అర్థం చేసుకోవాల్సింది పోయి అది కావాలి ఇది కావాలని ఇలా మారం చేయడం ఏం బాగలేదు బాబు. అవునరే అన్నయ్య, మన చదువుల కోసం నాన్న ఇప్పటికే రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేస్తున్నాడు. నాన్నని మనమే కదరా అర్థం చేసుకోవాలి. చెల్లి, నీకేం తెలీదు, నువ్వేమీ మాట్లాడుకో, చదువుకోపో. ఎందుకురా చెల్లి మీద అలా అరుస్తున్నావు? చెల్లిని చూసి నేర్చుకో. అది తన తండ్రిని ఎంత బాగా అర్థం చేసుకుందో చూడు. పెద్ద చదువులు వద్దని నీతో పాటు డిగ్రీ చదువుతోంది. ఇదంతా కాదమ్మా, నువ్వు ఒప్పుకుంటే అంటూ చెల్లెలు రాధ పిచ్చుక వైపు చూశాడు. నన్ను చూస్తావేంటన్నయ్య? కాలేజ్లో నాతో చెప్పిన విషయం ఇప్పుడు అమ్మకి చెప్పు. అమ్మ ఏం చెప్తుందో అది చెయ్యి. కాలేజ్లో చెల్లితో ఏం చెప్పావురా? చెప్పు. నేను ఒప్పుకుంటే ఏం చేస్తావు? నేనేం ఒప్పుకోవాలి? మా ఫ్రెండ్ స్వీటీ ఇంట్లో హీటర్ ఉందమ్మా.
ఇంకేం చెప్పుకో, నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు వేడివేడి ఉప్మా తీసుకొస్తాను, అల్లరి చేయకుండా తినండి. ఎవరూ ఎక్కడికి వెళ్లేది లేదు. అని సీత పిచ్చుక కోపంగా వెళ్ళిపోయింది. రాధ పిచ్చుక వాసుకాకి మాట్లాడుకుంటూ ఉండగా సీత పిచ్చుక వేడివేడి ఉప్మా తీసుకొచ్చి ఇచ్చింది. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా తింటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉండగా రాము కాకి వెదురు బొంగులను తీసుకుని ఇంటికొచ్చాడు. సీత పిచ్చుక ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడు ఈ వెదురు బొంగులను ఎందుకు తీసుకొచ్చారండి? రాము కాకి నవ్వుతూ, మన ఇంటికి రూమ్ హీటర్ ఇవే సీత. ఏం మాట్లాడుతున్నారు? వెదురు బొంగుల రూమ్ హీటర్ ఏంటో నాకేమీ అర్థం అవ్వట్లేదు. అంతా వివరంగా చెప్తాను, నువ్వెళ్ళి కుండ తీసుకుందా. నీళ్లతోనా, నీళ్లు లేకుండానా? నీళ్లు లేకుండానే తీసుకురా సీత ఇప్పుడే తీసుకొస్తాను అని సీత పిచ్చుక ఇంట్లోకి వెళ్ళింది. ఏమైందమ్మా? మీ నాన్న వెదురు బొంగులతో రూమ్ హీటర్ తయారు చేస్తానని అంటున్నాడు తల్లి. అందుకు ఒక కుండ తీసుకురమ్మని చెప్తే కుండ కోసమని వచ్చాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వెదురు బొంగులతో రూమ్ హీటర్ తయారు చేయడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. వెళ్ళి మీ నాన్నని అడగండి, లేదంటే మీ నాన్న ఎలా చేస్తున్నాడో చూడండి. వెళ్ళండి అని చెప్పగానే రాధ పిచ్చుక వాసుకాకి బయటకొచ్చారు. తండ్రి రాముకాకి కొన్ని వెదురు బొంగుల్ని ముక్కలుగా కొట్టాడు. ఒక వెదురు బొంగుని అలాగే ఉంచాడు. సీత కుండ తీసుకుని బయటకొచ్చింది. ఏమండి, మీరడిగిన కుండ ఇదిగోండి, తీసుకోండి అని కింద పెట్టింది. భార్య సీత పిచ్చుక, కూతురు రాధ పిచ్చుక, కొడుకు వాసుకాకి ముగ్గురు చూస్తూ ఉండగా ఆ పాత మట్టి కుండకి జాగ్రత్తగా చిన్న చిన్న రంధ్రాలు పెట్టాడు. అందరూ అయోమయంగా చూస్తూ ఉన్నారు. ఇంట్లోకి పదండి పిల్లలు అని చెప్పగానే వాసుకాకి, రాధ పిచ్చుక ఇంట్లోకి వెళ్లారు. ఆ కుండలో వెదురు బొంగులను వేశాడు. ఇంట్లో ఇక ఒక చోట దాన్ని పెట్టి మంట పెట్టాడు. పొగ బయటకు వెళ్లిపోయేలా వెదురు బొంగుతో ఏర్పాటు చేశాడు. ఇక రాత్రైంది. తలుపులు కిటికీలు వేశారు. నెమ్మది నెమ్మదిగా ఇల్లు వేడెక్కటం మొదలైంది. నాన్నా, ఇల్లు కొంచెం కొంచెం వేడవుతోంది. అవునన్నా, ఈ వెదురు బొంగుల హీటర్ చాలా బాగుంది అని పిల్లలు మెచ్చుకోవటంతో సీత పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పేరుకి పేదవాడివి కావచ్చు, కానీ తెలివిలో ఆకాశమంత వాడివి. చాలే సీత, నేను ఏం చేసినా పిల్లల ముఖాల్లో కనిపించే సంతోషం కోసమే కదా. అసలు మనం బ్రతుకుతున్నదే వాళ్ల కోసం. అలాంటి వాళ్ళు బాధపడుతుంటే ఈ తండ్రి మనసు ఊరుకుంటుందా చెప్పు? సరే పదండి, అన్నం తిందురు. ఇక అందరూ కూర్చొని అన్నం తిన్నారు. ఆ తర్వాత మంచాలు వేసుకుని వెచ్చగా పడుకున్నారు. మరుసటి రోజున రాము కాకి చేసిన వెదురు బొంగుల హీటర్ గురించి ఊరంతా తెలిసిపోయింది. దాంతో ఒక్కొక్కరుగా వచ్చి ఆ వెదురు బొంగుల హీటర్ని చూసి ఆశ్చర్యపోయారు. అది చూసి కొంతమంది నవ్వారు, కానీ చాలా మంది రాము కాకి తెలివిని మెచ్చుకున్నారు. రాము బాబాయ్, నాకు కూడా ఒకటి చేసివ్వవు? ఊరికే కాదు మిల్కీ పౌరమా, ఊరికే వద్దులే సీత, డబ్బులిస్తాను. ఎంతవుతుందో చెప్పు, ఇప్పుడే ఇచ్చేసి పోతాను. ఎప్పటి వరకు ఇస్తావో కూడా చెప్పు, అప్పుడే వస్తాను. ఇక రాము కాకి ధర చెప్పాడు. ఇక అప్పటినుంచి ఆ ఊళ్ళో రాము కాకి అందరి ఇళ్లకు వెళ్లి డబ్బులు తీసుకుని ఈ వెదురు బొంగుల హీటర్ను తయారు చేయటం మొదలుపెట్టాడు. అలా వస్తున్న డబ్బులతో కుటుంబాన్ని మరింత బాగా చూసుకుంటూ జీవించటం మొదలుపెట్టాడు. పేదవాడికి డబ్బు లేకపోవచ్చు, కానీ ఆలోచన, తెలివి ఉంటే చలినే కాదు దేన్నైనా జయించగలడని ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.